నిజంగా బాహుబలి ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్వామినే బాహుబలి అని పిలుస్తారనమాట. ఈయన్ని గోమటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఒకే రాతిపై చెక్కబడిన అతి పొడవైన విగ్రహం ఇది. ఈ కొండని పైనుంచి విగ్రహంగా చెక్కుకుంటూ వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్త మౌర్య తన చివరి రోజుల్లో ఈ ప్రాంతంలోనే గడిపాడనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మస్తాభిషేకం అనే ఒక అభిషేకాన్ని చేస్తారనమాట. అప్పుడు స్వామివారికి పాలు, పెరుగు, కుంకుమ, పసుపు మరియు బంగారు నాణాలతో అభిషేకం చేస్తారు. జైన మతస్థులకు ఎంతో పవిత్రమైన పుణ్య ప్రదేశం ఇది. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని శ్రావణ బెల్గోరాలో ఉంది. లాస్ట్ వీడియోలో చూస్తే నేను హొయసలేశ్వర ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయాన్ని జ్యువెలరీ బాక్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న ప్రతి శిల్పం అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. నేను అక్కడి నుంచి చెన్నారాయపట్న అనే ఒక చిన్న విలేజ్కి వచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ బస్సు షిఫ్ట్ అయ్యి శ్రావణ బెల్గోలా వచ్చేసాను అనమాట. ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది అంతే హొయసల నుంచి. బస్ స్టాండ్ నుంచే కనపడుతూ ఉంటుంది కొండ మీద ఉంటాడు స్వామి. చూడటానికి అంతా కనపడుతుందంట, ఊరంతా కనపడుతుంది ఈ కొండ. లగేజ్ మొత్తం పెట్టేసి ఎంట్రీ టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలన్నమాట. మెట్లు చూడండి ఎలా చెక్కారో, కొండనే మెట్లుగా చెక్కుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. ఇక్కడ వెళ్ళే దారిలో మనకి చిన్న చిన్న ఆలయాలు కనపడతాయి. ఇవన్నీ తీర్థంకరుల యొక్క ఆలయాలు అన్నమాట. జైన మతంలో జీవ ప్రవాహాన్ని దాటిన వారిని తీర్థంకరులు అంటారు. అంటే వీళ్ళు జీవితాన్ని త్యాజించి సన్యాసులుగా మారినారు అని అర్థం అనమాట. జైన మతస్థులకు చాలా ముఖ్యమైన పుణ్య ప్రదేశం ఇది. ఈ ఆలయాన్ని చాలా విచిత్రంగా నిర్మించారు. చుట్టూ గోడ, వెళ్ళే దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. చుట్టూ తిరుక్కొని వచ్చి లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళాలి. చూడండి ఎంత క్లిష్టంగా ఉందో దారి. వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈయనే బాహుబలి. ఇన్ని గోమటేశ్వరుడు అని కూడా పిలుస్తారనమాట. జైనుల యొక్క మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడు మరియు వృషభనాథుడి యొక్క రెండవ కుమారుడైన ఈ బాహుబలి అంటే అర్థం బలమైన భుజాలు కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ కూడా రాస్తున్నారు చూడండి, లార్డ్ బాహుబలి అని. ఈ విగ్రహాన్ని కొండని చెక్కుకుంటూ విగ్రహంగా ఏర్పాటు చేశారనమాట. ఏకశిలా విగ్రహం ఇది. ప్రపంచంలో అతి పెద్ద మరియు అతి పొడవైన ఏకశిలా విగ్రహం ఇది. 57 అడుగులు ఎత్తుంటుంది. స్వామివారి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్వామివారి పాదాల దగ్గర ఉంటాం మనం. ఇక్కడ పక్కనే స్వామివారి పాదాల దగ్గర యక్షిణీలు శిల్పాలు ఉంటాయి. ఈ ఏకశిలా విగ్రహాన్ని 933వ సంవత్సరంలో పశ్చిమ గంగ వంశానికి చెందిన మంత్రి అయిన చాముండరాయ నిర్మించాడు. 100 మంది శిల్పులు కలిసి కొన్ని సంవత్సరాలు పట్టిందనమాట ఈ విగ్రహాన్ని నిర్మించడానికి. చాముండరాయ తన తల్లి కోరిక మేరకు జైన మతంలో గొప్పవాడైన ఈ బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మస్తాభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ, పసుపు, బంగారు నాణాలతో అభిషేకం చేస్తారనమాట. ఆ రోజు ఎంతో ప్రసిద్ధి. చాలా మంది జైన మతస్థులు ఇక్కడికి చేరుకుంటారు. ఆ రోజున లాస్ట్ 2018లో జరిగింది. మళ్ళీ ఇది 2030లో జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్త మౌర్య తన చివరి రోజుల్లో జైన మతాన్ని ఆచరించి ఈ ప్రాంతంలో సల్లేఖనాన్ని ఆచరించి మరణించాడనమాట. జైన మతంలో సల్లేఖనం అంటే తన పని తాను చేసుకోలేని స్థితిలోకి వచ్చినప్పుడు జైన మతంలో తిండి మానేసి జపాన్ని ఆచరిస్తూ ధ్యానంలో ఉంటూ అలాగే మరణిస్తారనమాట. దాన్నే సల్లేఖనం అని పిలుస్తారు. ఆయనకు కూడా ఇక్కడ ఒక టెంపుల్ ని ఏర్పాటు చేశారు. బాహుబలి ముందే ఉంటుంది ఈ టెంపుల్ కూడా చూడొచ్చు మనం. ఈ ప్రాంతంలో ఎటు చూసినా మనకి పాజిటివ్ ఎనర్జీయే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే జైన మతస్థులు శాంతిని కోరుకుంటారనమాట. అందుకే ఈ ప్రాంతం చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే శ్రావణ బెల్గోలా మొత్తం కనపడుతుంది ఊరంతా. ఇది ఈ బాహుబలి విగ్రహం గురించి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలా వచ్చానో అలాగే కిందకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకొక ప్లేస్కి వెళ్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.